ఆశాలందరికీ నమస్కారం. నా పేరు పి జయలక్ష్మి, ఆశా యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు మనందరికీ కూడా ఆశాలకి ఫిక్స్డ్ వేతనం 18,000 అసెంబ్లీలో నిర్ణయం చేయాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం బడ్జెట్ కేటాయించాలని నిన్న ఈరోజు 48 గంటల ధర్నాలు, వంట వార్పు కార్యక్రమాలు మనం పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పిలుపులో భాగంగా నేను మేడ్చల్ జిల్లాలో పాల్గొన్నాను. వీళ్ళంతా కూడా మేడ్చల్ జిల్లా నాయకులు, సిఐటియు నాయకులు మరియు ఆశా నాయకులు. ఈరోజు ఉదయం అక్కడ శాంతియుతంగా గేటు ముందు ధర్నా చేశాం. మరి అధికారులు రావాలి, మా సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి, పైకి ప్రభుత్వానికి ఫోన్ చేసి 18,000 ఫిక్స్డ్ వేతనం మీద అక్కడ మాట్లాడమని చెప్పాలి, ఫోన్లో మాట్లాడాలనేసి కూడా మన వైపు నుంచి రిక్వెస్ట్ చేశాం. అధికారులు ఎవరు కూడా రాలేదు. మరి మనం చాలా సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నాం, నిన్న నుంచి కూడా కూర్చున్నాం. అందుకని మేమే అధికారుల దగ్గరికి వెళ్తాం రాకపోతే అనేసి గేట్ మొత్తం కూడా తోసుకొని, అంటే చాలా సమరశీలంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీసు ధర్నా జరిగింది. గేటుని మొత్తం కూడా తోసుకొని మేము ఛాంబర్లోకి వెళ్ళాం. ఛాంబర్ దగ్గర కూడా 1.5-2 గంటలు పోలీసులకు మాకు మొత్తము ఘర్షణ జరిగింది. మొత్తం ఆ డోర్లు మొత్తం కూడా పగలగొట్టి లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేశాం. అక్కడ చాలా ఘర్షణ వాతావరణం జరిగింది. అక్కడ 2 గంటల తర్వాత ఘర్షణ తర్వాత వెహికల్ ఎక్కిచ్చారు. అక్కడ కూడా మన వాళ్ళు మొత్తం కూడా అడ్డుకున్నారు. అయినా ఎక్కడికక్కడ పోలీసులు 2-3 గంటల తర్వాత అరెస్ట్ చేసి ఇక్కడికి జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కి మమ్మల్ని తీసుకొచ్చారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం, ఆశాలు ఎంత అసంతృప్తిలో ఉన్నారో, ఎంత కోపంలో ఉన్నారో, ఎంత కడుపు మంటతో ఉన్నారో. మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీసు ముట్టడిని చూసైనా ప్రభుత్వం పరిశీలించాలి. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు వేలాది మంది నిన్న నుండి కూడా కూర్చొని మొత్తం నిరసన తెలియజేస్తున్నారు. చాలా జిల్లాల్లో కూడా సమరశీలంగా ఈ పోరాటం జరుగుతుంది. అందుకని ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మేము అడుగుతున్న ఫిక్స్డ్ వేతనం 18,000, ఇతర సమస్యలు పరిశీలించాలి, పరిష్కారం చేయాలి. 20వ తేదీన అసెంబ్లీలో బడ్జెట్ పెడుతున్నారు. ఆ బడ్జెట్లో మాకు ఆశాలకి 18,000 ఫిక్స్డ్ వేతనం ప్రకటించాలి, ఇతర సమస్యలు పరిష్కారం చేయాలి. చేయకపోతే మేము ఊరుకోం, పోరాటాలను ఉధృతం చేస్తామనేసి హెచ్చరిక చేస్తున్నాం. అందుకని ఈరోజు అంటే నిర్బంధాన్ని పెట్టి పోరాటాలు అణచాలని ప్రభుత్వం చూస్తుంది. అది సాధ్యం కాదు. ఈరోజే కలెక్టర్ ఆఫీసులో ముట్టడి ప్రత్యక్షంగా తెలియజేస్తుంది సాధ్యం కాదని. అందుకని ఆశాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, పోరాటాలతోనే మనం అన్నీ సాధించుకున్నాం ఇప్పటి వరకు. ఇప్పుడు నిన్న ఈరోజు కూడా విజయవంతం చేశాం. అందుకని 20వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు కాబట్టి 20వ తేదీన మొత్తం క్యాబినెట్ మంత్రుల ఇండ్ల ముట్టడి ధర్నాలు చేయాలి. ఇండ్ల ముందు ఉదయమే వెళ్ళి కూర్చోవాలి. ఎన్ని ఇబ్బందులు మనకున్నా కూడా ఉదయమే కూర్చోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ప్రారంభం కాకముందుకే మనము మంత్రుల ఇండ్ల ముందు ఉండాలి, ధర్నాలు చేయాలి. అట్లాగే ఈ నెల 28వ తేదీన చలో హైదరాబాద్ ఉంది, దాన్ని కూడా విజయవంతం చేయాలి. అందుకని ఇదే పట్టుదలతోటి, ఇదే లక్ష్యంతో, ఇదే సమరశీలంగా ఆశాలందరూ కూడా ఈ మంత్రుల ఇండ్ల ముందు ధర్నాలు, చలో హైదరాబాద్ వీటిని విజయవంతం చేయాలనేసి మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.